పోసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలపాలి. ఉడికిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె పోసి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 5-6 దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసుకోవాలి. వీటిని బాగా వేయించాలి. ఉడుకుతున్న ఆనపకాయ కర్రీలో తాలింపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆనపకాయ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.